మీ పేరు చెప్పండి. నమస్తే అక్కయ్య గారు, మాట్లాడండి. గురువు గారికి పాదాభివందనాలండి. గురుగారు, సందేహం అడగచ్చో లేదో నాకు డౌట్ అండి. ఇప్పుడు కుటుంబంలో ఎవరైనా చనిపోతే పిండ ప్రదానం కుటుంబంలో ఉన్న వ్యక్తులు చేస్తారు. ఇప్పుడు కుటుంబం లేని వ్యక్తి చనిపోతే ఆయన కర్మకాండల పరిస్థితి ఏంటి? బాగుందమ్మా, చాలా మంచి ప్రశ్న. వాడు చాలా మందికి అనుమానం ఉంది. సామాన్యంగా రక్త సంబంధంలో ఉండేటువంటి కుటుంబ సభ్యులు చేస్తారు. వాళ్ళు కూడా తల్లిదండ్రులు లేని వాళ్ళు మాత్రమే చేయాలి. తల్లిదండ్రులు ఉంటే వాడికి చేసే హక్కు లేదు. అయితే కుటుంబంలో ఎవ్వరూ లేరు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ కర్మ చేయమని ఒకటికి ఆదేశిస్తారు. వాడు డబ్బు తీసుకు చేస్తాడు, అప్పుడు కూడా చెల్లుతుందని చెప్పారు. కొంత ధనాన్ని వాడికి ఇచ్చి, అంటే ఇప్పుడు ఒక హోమం చెయ్యాలి, హోమం చేసి కొంతమంది బ్రాహ్మణులు చేయాలి. బ్రాహ్మణులు వాళ్ళ కోసం చేసుకోరు, మన కోసం చేస్తారు. మనం ఏం చేస్తామంటే ఆ బ్రాహ్మణుడికి వరుణ ఇచ్చి, నాన్న నా బదులు నువ్వు మంత్రాన్ని జపం చేసి హోమం చేయరా అని ఇచ్చాం. వాడు 100 సార్లు పారాయణ చేసిన అందులో వేసమ్మెత్త ఫలం వాడికి రాదు, ఆ వరుణతో పోతుంది. అదేవిధంగా ఈ అనాథ ప్రేత సంస్కారాలు అనేటువంటివి ఎవరికైనా ఒకరికి డబ్బిచ్చి చేయించుకుంటే తప్పకుండా ఈ జీవికి చెందుతుంది. కాబట్టి అటువంటి వాడు ఏమీ బాధపడక్కర్లేదు. అటువంటి కార్యక్రమం పక్కవాడు ఎవరైనా చేసి వీడికి అప్పగించేసేయచ్చు, వాడికి సంబంధమే లేదు. కుటుంబంలో ఎవరైనా ఉంటే రక్త సంబంధంలో వాడు చెయ్యాలి, రక్త సంబంధం వాడు కూడా ఒకసారి చెయ్యమంటారు. వాడు చేయమంటే పైవాడు చేయొచ్చు, తప్పేం లేదు అందులో. కానీ కర్మ మాత్రం మానేయకూడదు.